ఏంటి బావగారు, మీరు కూడా బయలుదేరతారా? తొందరే ఉంది బావగారు. మీ చెల్లెలు మా చెల్లెలు రానివ్వండి, వారికి చెప్పాకే వెళ్దాం. అలాగే బావగారు. అఖిల్, వెళ్ళి అమ్మను అత్తయ్యను పిలుచుకురా. సరేనన్నా. ఇదిగో ఇక్కడే ఉన్నాడు, రా. రే బాబు, బాబు రే, నీకోసం ఎక్కడైనా వెతకాలయ్యా, ఒక్కచోట కుదురుగా ఉండవా? ఏంటండి మీరు నా వెంట పడుతున్నారేంటి? నేను ఇక్కడికి వచ్చింది మీకోసమే అన్నట్టుంది. మా మంచి కోసమే వచ్చినట్టున్నావురా. బస్సు గురించి అంతా తెలుసని చెప్పావుగా, ఏం తెలుసా మా వదంతో చెప్పు. ఏం తెలుసు మీకు? చెప్తే కొట్టరు కదా. రే కొట్టదులేరా, చెప్పు. బ్రోకరు తన సంబంధం గురించే చెప్పాడు. ఇలాగే ఒక షాపింగ్ మాల్లో కలిశాం. మగాడిని కూడా చూడకుండా నన్ను కొట్టింది. తన నోరు చాలా పెద్దదండి. ఆ విషయం మాకు తెలుసు కానీ ఇంకేదైనా చెప్పు. తనకు ఆల్రెడీ పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ విషయం కూడా మాకు తెలుసు. మా అభిక్ కూడా పెళ్ళైంది, 2 పిల్లలున్నారు. వసు మొదటి భర్తలాగే మా అభిక్ కూడా మొదటి భార్య చనిపోయింది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాకే ఈ సంబంధం ఒప్పుకున్నాం. తన భర్త చనిపోయాడా? ఆ విషయం తెలియకుండా కూడా పెళ్లి చూపులకు వెళ్లారా? లేదు. తన భర్త తన భర్త తన భర్త అమ్మా, చెప్పు చెప్పు. అత్తయ్య, మీరు ఇక్కడ ఉన్నారండి? ఆయన వసు వదిని తిట్టిన విధవతో మీకు మాటలేంటి? నాన్న రమ్మంటున్నారు, మీరు త్వరగా రండి. అందరూ బయలుదేరాలంట. అబ్బా నువ్వు ఉండరా. అత్తయ్య, వస్తావా లేక అభియాన్ అయితే చెప్పనా? వద్దు, వదిలే, నేను వస్తాను. వదరా, పద పద. దానికి విడాకులు అయ్యాయనే కదా చెప్పారు. వీళ్ళేంటి మొగుడు చనిపోయాడు అంటున్నారు? అయినా నాకెందుకులే. అన్నం తిను బన్నీ. నాకేమొద్దు. ఎందుకు మాటి మాటికి అలుగుతున్నావు? ఇప్పుడు ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? తెలీదు. నువ్వు ఎందుకు షాపింగ్ కి తీసుకెళ్ళలేదు? ఓ అందుకలిగావా? అది సడన్ ప్రోగ్రామ్ నాన్నా. అయితే మాత్రం నన్ను తీసుకెళ్ళాలి కదా. నువ్వు స్కూల్లో ఉన్నావు కదా. ఉంటే మాత్రం స్కూల్కి వచ్చి మిస్కి చెప్పి నన్ను తీసుకెళ్ళాలి కదా. నువ్వు క్లాస్ మిస్ అవుతావు కదా. షాపింగ్ మిస్ అయ్యాను కదా. నీకు బట్టలు తెచ్చాను కదా. తెచ్చావులే, అన్నీ నీకు నచ్చినవే తెచ్చావు. అందుకు ఫీల్ అవుతున్నావా? లేదు, డాడీ నన్ను మిస్ అయ్యి ఉంటారు. బన్నీ ఎందుకు షాపింగ్ కి రాలేదని బాధపడి ఉంటారు. అవును, బన్నీ లాంటి మంచి బాబు ఎందుకు రాలేదు? తన అల్లరిని చాలా మిస్ అయ్యామని అక్కడ అందరూ తెగ బాధపడ్డారు. ఏంటి జోకా? నేను నీతో మాట్లాడను. సారీ, నెక్స్ట్ టైం తప్పకుండా తీసుకెళ్తాను. ఇప్పుడు మిస్ అయ్యానుగా. రేపు మనందరం రిసార్ట్ కి వెళ్తున్నాంగా. అక్కడ 2 days ఉంటున్నాంగా. అది నాకు తెలుసుగా. ఆల్రెడీ 2 days లీవ్ పెట్టాగా.
ఆపరేషన్ చేసిందిగా. ఇదంతా నువ్వు ఎప్పుడు చేసావు బన్నీ? ఎవరు చెప్పారు? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా నేనంటే నీకు ఇష్టం పోయింది కదా మమ్మీ. డాడీ వస్తున్నాడని నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నాకంటే డాడీ ఎక్కువైపోయారు నీకు. ఆ మాట నేను అనాలి. నువ్వే నన్ను మిస్ చేస్తున్నావు. నాకు నీకంటే ఎవ్వరూ ఎక్కువ కాదని ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు బన్నీ. మళ్ళీ మళ్ళీ నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. సారీ మమ్మీ. ఓకే, ఇద్దరం కాంప్రమైజ్ అవుదాం. నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం. మన ఇద్దరికి డాడీ అంటే ఇష్టం. కిలాడివి నువ్వు. ఇప్పుడు అన్నం తింటావా? ఇదెవరి ముద్ద? ఎవరి ముద్ద అయితే తింటావు? డాడీ ముద్ద. అలాగే అనుకో. తిను. డాడీ ముద్ద నువ్వు కూడా తిను. తిను. ఇది అమ్మ ముద్ద. నే ముద్ద అయితే నువ్వే తిను. నిన్ను అభి, ఏంటోదనా? భోజనం వడ్డిస్తాను, తిందుగనరా. ఇప్పుడేం వద్దోదనా, తర్వాత తింటాను. పిల్లలు తిన్నారా? ఇప్పుడే తినిపించాను. కొత్త బట్టలు చూస్తూ నీకోసమే ఎదురు చూస్తున్నారు. ఓకే, నేను వెళ్ళి వాళ్ళని చూసి వస్తాను. నాకు ఈ కలర్ నచ్చలేదు. నాకు ఈ డిజైన్ నచ్చలేదు. ఇదేమీ బాగోలేదు. ఒక్కటి కూడా సరిగ్గా లేదు. నాకు కూడా ఇవి ఇష్టం లేదు. నాన్న రాగానే చెప్పాలి. హలో మై లిటిల్ ఏంజల్స్, ఎలా ఉంది స్కూల్ ఈరోజు? ఏంటమ్మా అలా ఉన్నారు? మేము నీతో మాట్లాడం. నీతో మాకు కట్టిఫ్. అంత తప్పు నేనేం చేశాను రా? మరి లేకపోతే ఈ డ్రెస్లేంటి? ఆ డ్రెస్సులకి ఏమైంది? ఏమీ బాగాలేదు. నాకు నచ్చలేదు. అయినా ఎప్పుడు షాపింగ్ కి వెళ్ళినా మమ్మల్ని తీసుకువెళ్ళేవాడివి. మాకు నచ్చినవి కొనిపించేవాడివి. ఈరోజు ఎందుకు తీసుకెళ్ళలేదు? నాకు తెలీదమ్మా. తాతయ్య సడన్గా ప్రోగ్రాం పెట్టారు. మిమ్మల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేంత టైం కూడా లేక తప్పనిసరి వెళ్లాల్సి వచ్చింది. అదేం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నానెప్పుడైనా అబద్ధం చెప్పాడా కీర్తి? నువ్వు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నావు నాన్న. మీకు ఈ మధ్య మాకంటే ఆ కొత్త మమ్మీ ఎక్కువైపోయింది. అవును డాడీ, మాకంటే ఎక్కువగా కొత్త మమ్మీ
చెప్పారమ్మా. ఎవరు చెప్పడం ఎందుకు? మాకు తెలుసు కదా. మీకు తెలిసింది తప్పు. నానెప్పటికీ అలా చేయడు. ఇప్పుడు చేస్తున్నావు కదా. లేకపోతే మాకు నచ్చని డ్రెస్లో ఎందుకు తీసుకొస్తావు? ఓకే, ఈ డ్రెస్సులు మీకు నచ్చకపోతే రేపే మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళి మీకు ఇష్టమైన డ్రెస్సులు కొనిస్తాను, ఓకేనా? ఇంకెప్పుడు నాన్నతో ఇలా మాట్లాడకండి. నాన్నకి బాధగా ఉంటుంది. నాకు మీకంటే ఎవరో ఎక్కువ కాదు. మీ తర్వాతే ఎవరైనా. మీ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు. నాకు మీ ఇద్దరు ప్రాణం. నా ప్రాణాలు నేను వదిలేస్తానా? నన్ను నేను అవాయిడ్ చేసుకుంటానా? నాతో నేను స్పెండ్ చేయలేనా? ఇదివరకే ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరే నా ప్రపంచం. మీరు లేని మరో జీవితం నాకు లేదు. సారీ డాడీ. ఇంకెప్పుడు ఇలా మాట్లాడం డాడీ. మళ్ళీ ఎప్పుడు మేము నిన్ను బాధ పెట్టం నాన్న. సారీ డాడీ. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లవ్ యూ బోత్. ఐల్ నెవర్ లీవ్ యూ. ఐ కాంట్ లీవ్ వితౌట్ యూ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. సరే, చివరికి వాళ్ళ నాన్ననే అతుక్కుపోతారు. ఈ తండ్రి బిడ్డను విడదీయటం కష్టం. వీళ్ళ సంగతి సరే, దాని సంగతి ఏంటి? వాడెవడో చెప్పేదాకా నాకు ఈ ఆలోచనే రాలేదు. ఆ వసు మొగుడు ఎప్పుడు చచ్చాడు, ఎలా చచ్చాడు? వాడే చచ్చాడా లేక ఇదే చంపేసిందా? నిశ్చితార్థానికి వాళ్ళ తరపున బంధువులు ఎవ్వరూ రాలేదు. వాళ్లకు చుట్టాలు పక్కాలు ఉన్నారా లేదా? ఇవన్నీ వెంటనే కూపిలాగాలి. ఏదైనా విషయం తెలిస్తే పెళ్లి ఆపేయచ్చు. దాని మొదటి మొగుడు ఏమయ్యాడో తెలుసా మీకు? దాని చరిత్ర చెప్పమంటారా? చాలా చండాలంగా ఉంటుంది. వింటారా? ఏంటి సుశీల, అంతలా ఉలికిపడ్డావు? ఏమైంది? భయంగా ఉందండి. దేనికి భయం? ఆ రోజు షాపింగ్ మాల్లో ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? ప్రమాదమా? ఏం జరిగింది? నువ్వింకా ఆ వెధవ గురించి ఆలోచిస్తున్నావా? అదేదో యాదృచ్ఛికంగా జరిగింది. నిజం తెలిసిపోతుందేమోనని చాలా భయపడ్డానండి. నిజమేంటి? వాడేం వాగలేదు కదా. వాడన్ని మాటలంటే ఏం అనలేదంటాడేంటి నాన్న? ఈ రోజు గండం గడిచింది. రేపెప్పుడైనా వాళ్ళకి నిజం తెలిసిపోతే? ఎప్పటికీ తెలీదు. నువ్వు ధైర్యంగా ఉండు. లేదండి, మనం తప్పు చేస్తున్నామేమో. ఈ తప్పు రేపు వసుకి ముప్పవుతుందేమో. తప్పా? తప్పేంటి? అలా ఏమీ జరగదు. నువ్వు ఊరికే కంగారు పడకు. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని ఈ విషయాలు అవసరమా? కీడించి మేలెంచమన్నారు కదండి. అమ్మా నాన్న నాకు తెలియకుండా ఏదో దాస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. ఇప్పటికే పొద్దుపోయింది సుశీల. మళ్ళీ రేపు పెందలాడే లేచి పెళ్లి పనులు మొదలు పెట్టాలి. త్వరగా తిని నిద్రపోదాం.
నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? నీ దగ్గర దాయడానికి ఏముందమ్మా? మరి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? నీ పెళ్లి పనుల గురించే మాట్లాడుకుంటున్నామమ్మా. నువ్వేమంటున్నావమ్మా? కానీ ఏమో భయం అన్నావు, నిజం అన్నావు, తప్పు అన్నావు. దేని గురించి? ఏం లేదమ్మా. అమ్మని చెప్పనివ్వండి నాన్న. నేనేం చెప్పాలి వసు? ఏమీ లేదంటున్నాంగా. లేదు, ఏదో ఉంది. మీరు నాకు తెలియకుండా ఏదో తప్పు చేస్తున్నారు. అదేంటో చెప్పండమ్మా. మేము ఎప్పుడైనా తప్పు చేశామా? నా కోసం మీరు ఏమైనా చేస్తారు. మేమేం చేసినా నీ మంచి కోసమే కదమ్మా. అయితే ఆ మంచి ఏంటో చెప్పండి నాన్న. నీ పెళ్ళే వసు. అదే, నా పెళ్లి కోసం మీరేం చేస్తున్నారు? నా మీద ఒట్టేసి చెప్పండి. ఏంటమ్మా నువ్వు కూడా మీ అమ్మలా ఒట్లు గిట్లు అంటున్నావు? నీకిది రెండో పెళ్ళని, నీకు కొడుకు కూడా ఉన్నాడని వాళ్ళకి తెలుసు. అలాగే అభిబాబుకు కూడా ఇది రెండో పెళ్ళని, 2 పిల్లలున్నారని మనకు తెలుసు. ఇంకా ఇందులో దాయడానికి ఏముందమ్మా? మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నిజం చెప్పండి నాన్న. ఏది దాచకుండా చెప్పండి. ఆ తర్వాత నేను బాధపడ్డం, మీరు బాధపడటం బాగుండదు. ఎవరు బాధపడరు వసు. అందరం ఆనందంగా ఉంటాం. లోపలికొచ్చి భోంచేయమ్మా. అమ్మ నా వంక ఎందుకు సూటిగా చూడటం లేదు? నాన్నెందుకు కవర్ చేసినట్టు మాట్లాడుతున్నాడు? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఏంటది? అఖిల్, అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించమ్మా? దేని గురించో నీకు తెలీదా? లేక తెలియనట్టు నటిస్తున్నావా? ఆడపిల్లన్నాక పద్ధతి ఉంటుంది, హద్దులుంటాయి. మంచి మర్యాద, సంస్కృతి, సంప్రదాయం, ఆచారం అన్నీ ఉంటాయి. వాటిని కాదని బ్రతకడం అంటే బరి తెగించడం అని అర్థం. ఇప్పుడు ఏమైందనమ్మా? ఇంకా ఏం కావాలరా? మీ పెద్దన్నయ్య భాస్కర్ నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అభి మొదటి పెళ్లి గాని ఈ పెళ్లి గాని మేం చెప్పినట్టే జరుగుతున్నాయి. కానీ నువ్వు వాళ్లకన్నా పెద్దవాడివైపోయి మేము సంబంధాలు చూసేంతవరకు ఆగకుండా నువ్వే ఓ పిల్లని చూసుకున్నావు. అది ఈ ఇంటికి సంప్రదాయానికి విరుద్ధమైన మీ నాన్న అభిలు చెప్పారని ఒప్పుకున్నాను. నువ్వు ప్రేమించిన హారిక వాళ్ల అమ్మా నాన్నల ప్రవర్తన అసలేమీ బాగోలేదు. వాళ్ళేదో గొప్పైనట్టు మనమేదో తక్కువైనట్టు ప్రవర్తిస్తున్నారు. మన మీద జాలిపడి ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టు వెటకారం చూపిస్తున్నారు. దానికి తగ్గట్టు నువ్వు మా అందర్నీ వదిలేసి కుక్కలా తోక ఒప్పుకుంటూ వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నావు. నీకు సిగ్గనిపించట్లేదా? ఈ ఇంట్లో నేర్చుకున్న సంస్కారం అంతా ఏమైంది? అంటే అమ్మా, వాళ్ళకు మీరు కొత్త కదా అని వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళతో ఉన్నాను. కొత్త అయితే కలిసిపోవాలి. పెళ్లి జరగబోతోంది కాబట్టి పరిచయాలు పెంచుకోవాలి. అందరితో కలివిడిగా ఉండాలి. అంతేగాని
తాము మాత్రమే ప్రత్యేకమైనట్టు ప్రవర్తిస్తే ఎలా? దానికి నువ్వు సపోర్ట్ చేస్తావా? హ, ఇలాంటి ప్రవర్తనని మీ నాన్న మౌనంగా భరిస్తారేమో గాని నేను సహించనఖిల్.